స్టూడెంట్స్ ఈ రోజు మనం 10th క్లాస్ కు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ నుంచి అంటే స్పర్శ భాగ్ 2 ఇందులో 14 లెసన్స్ ఉంటాయి. 7 పద్య భాగం నుంచి ఉంటాయి, 7 లెసన్స్ గద్య భాగం నుంచి ఉంటాయి. అందులో మొదటిదిగా ఫస్ట్ వన్ వచ్చి సాఖీ లెసన్ ఉంటుంది. సాఖీ అనేది దోహే అన్నమాట. ఆ దోహేకి ఇక్కడ కవి కబీర్ దాస్ స్టార్టింగ్ మనకు కబీర్ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు తెలుగులో एक्सप्लेन చేసుకుందాం. कबीर का जन्म 1398 में काशी में हुआ माना जाता है. गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं चिर निद्रा में लीन हो गए. कबीर का जन्म, कबीर का बर्थ 1398 में काशी में हुआ అంటే 1398 లో కాశీలో జన్మించారు. గురు రామానంద్ కి శిష్య కబీర్ నే, ఇతను గురు రామానంద్ యొక్క శిష్యుడు అనమాట. అంటే ఇతని గురువు పేరు రామానంద్, అతని యొక్క శిష్యుడు కబీర్ అనమాట. ఇతను టోటల్ గా 120 ఇయర్స్ జీవించారనమాట. జీవన్కి అంతిమ కుచ్ వర్ష, ఇతని జీవిత కాలంలో చివరిగా కొన్ని సంవత్సరాలు మగహర్ మే బితాయే, ఉత్తరప్రదేశ్ లోని మగహర్ అనే పట్టణంలో ఇతను అతని చివరి రోజులు అక్కడ గడిపారనమాట. కొన్ని సంవత్సరాలు అక్కడ జీవించారు. అలాగే చిరనిద్రలోకి వెళ్ళిపోయారు, అంటే अकड़े अतनु चनिपोयारु అని అర్థం. सेकंड पैरा, कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियां अपने चरम पर थी. कबीर क्रांतिदर्शी कवि थे. उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है. उनकी कविता सहज ही मर्म को छू लेती है. एक और धर्म के बाह्याडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है, तो दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है. कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियां अपने चरम पर थी. ఇతను అందరికీ ఎప్పుడు పరిచయం అయ్యారంటే ఆ సమయంలో రాజనీతిక్ అంటే పొలిటికల్, ధార్మిక్ అంటే రిలీజియస్, और సామాజిక్ అంటే సోషల్ అంటే సొసైటీ పరంగా, క్రాంతి అంటే రివల్యూషన్స్ అంటే ఉద్యమాలు, చరంపర్తి అంటే మంచి జోరులో ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి. అంటే ఈ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఇతను అందరికీ పరిచయం అయ్యారు. కబీర్ క్రాంతిదర్శి కవి థే, ఇతను విప్లవాత్మకమైన కవి. ఇతను సమాజంలో విప్లవం తీసుకొచ్చిన క్రాంతిదర్శి కవి అంటే క్రాంతికారి కవి అన్నమాట. ఉన్కి కవితా మే గహరీ సామాజిక చేతన ప్రకట్ హోతీ హే. ఉన్కి కవితా మే, ఇతని యొక్క కవితల్లో అంటే ఇతని దోహెల్లో గహరీ సామాజిక చేతన, గహరి అంటే డెప్త్ గా, అంటే ఇతని కవితల్లో సమాజపరంగా చైతన్యం అనేది కనిపిస్తుంది. ఉన్కి కవిత సహజ్ హి మర్మకో ఛూలేతి హి, సహజంగానే ఇతని కవితలు అనేవి హార్ట్ టచింగ్ గా ఉంటాయి అన్నమాట, మనసుని హత్తుకునేలా ఉంటాయి. एक और धर्म के बाह्याडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है, तो दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं. एक और అంటే ఒకవైపు ఇతని దోహాల ద్వారా ఏం చేశారంటే ఇతని దోహాలలో ఇతను బాహ్యాడంబరాల గురించి అంటే బయటకు కనిపించే ఆడంబరము, విరహ అంటే సెపరేషన్, మిలన్ అంటే కలుసుకోవడం. ఒకవైపు సమాజంలో జరుగుతున్న బాహ్యాడంబరాలపై ఘాటైన లోతైన ఇతని మాటలతో ఒకవైపు వాటిని విరోధిస్తూనే ఇంకోవైపు దేవునితో మన ఆత్మను కలయిక మరియు విరహంకు సంబంధించిన గీతాలను కూడా పాడారు. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे. కబీర్ దాస్ శాస్త్రీయ జ్ఞానికి, శాస్త్రపరంగా అంటే పుస్తకాలలో మనం చదివి తెలుసుకునే జ్ఞానం కన్నా అపేక్ష దానికి బదులుగా అనుభవ జ్ఞానకు అధిక మహత్వ దేతే. అంటే శాస్త్రీయంగా అంటే శాస్త్రాలలో మనం చదివే జ్ఞానం కన్నా అంటే థియరీ కన్నా ప్రాక్టికల్ కి ఎక్కువగా అతను ప్రాముఖ్యతనిచ్చారు. అంటే అనుభవంతో మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్న జ్ఞానానికే ఎక్కువ అతను ప్రాముఖ్యతనిచ్చారు. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है. అతని నమ్మకం
సత్సంగంలో ఉండేది. సత్సంగ్ అంటే సజ్జనులలో ఇతని విశ్వాసం ఉండేది. అదే విధంగా దేవుడు అనేవాడు ఒక్కడే, అతనికి ఎటువంటి రూపము లేదు. నిర్వికారుడు అంటే ఆకారము లేనివాడు, ఎటువంటి రూపము లేనివాడు దేవుడు అని అర్థం. థర్డ్ పేరా, కబీర్ కి భాష పూర్వీ జనపద్ కి భాష థీ. యాక్చువల్గా కబీర్ యొక్క భాషను సదుక్కడి భాష, కిచిడి భాష అని పిలుస్తారు. ఎందుకంటే కబీర్ కి భాష పూర్వీ జనపద్ కి భాష థీ. ఇతని లాంగ్వేజ్ పూర్వీ జనపద్ అంటే తూర్పు వైపు ఉన్న జనులలో, ఆ ప్రాంతాలలో ఉన్న జనుల యొక్క భాషే ఇతని భాష. ఆ భాషనే ఇతని రచనలకు ఉపయోగించుకున్నారు. ఉన్హోనే జనచేతన और జనభావనకు, వీరు జనుల్లో చైతన్యం తీసుకురావడం అంటే సోషల్ కాన్షియస్నెస్, జనభావనకు అంటే ప్రజల యొక్క ఫీలింగ్స్ని ఈ అప్నే శబద్, అతని యొక్క శబద్ మరియు సాఖీల ద్వారా ప్రజల వరకు చేరదీశారు. అర్థమైంది కదా, ఇతని రచనలు శబద్ మరియు సాఖీల ద్వారా ఈ విషయాలన్నీ కూడా ప్రజల వరకు చేరేలా చేశారనమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి కబీర్ యొక్క ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఈ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము.